హలో స్టూడెంట్స్, ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్ఏ2 ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు, బాగానే రాస్తున్నారు అనుకుంటున్నా. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో గైస్, ఆల్రెడీ మనమైతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనేది పెట్టడం జరిగింది. దాంతో పాటుగా మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ ఇప్పుడే తెలిసిందనమాట. సో మన వరకు రాగానే నేను చెప్పా కదా, ఏ క్వశ్చన్ పేపర్ అయినా పెట్టేస్తా, అది లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంత ముందు ఇయర్ కానివ్వండి. సో ఇప్పుడే వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను పెట్టేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండి. సో ఖచ్చితంగా ఇందులో రిపీట్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈజీగా రాసే ఛాన్స్ ఉంటుంది మాత్రమే చెప్తున్నా. ఇకపోతే ఆల్రెడీ నేను చెప్పాను కదా, రియల్ క్వశ్చన్ పేపర్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రియల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడేట్టుగా మనము అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉన్నా. కాకపోతే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే అస్సలు సపోర్ట్ అయితే చేయట్లేదు. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయితే బాగా యాక్టివ్గా అయితే ఉన్నారు. వాళ్ళైతే ఎగ్జామినేషన్స్ కూడా బాగానే రాస్తున్నారు. మనం పెట్టే పేపర్స్ కూడా యూటిలైజ్ చేసుకొని ఆల్రెడీ కొన్ని కూడా రిపీట్ కావడం అయితే జరిగింది. నేను అందుకే చెప్తున్నా, ఈ ఒక్క సబ్జెక్ట్ రాకపోనివ్వండి, రెండు సబ్జెక్టులు రాకపోనివ్వండి, ఖచ్చితంగా మూడో క్వశ్చన్ పేపర్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనం పెట్టేటివన్నీ. నా గోల్ ఏంటంటే అట్ లాస్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్ కూడా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ పాస్ అయిపోవాలి. ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్తో పాటు అందరూ పాస్ అయిపోవాలి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా చెప్తున్నా, ఇన్ కేస్ రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. మళ్ళీ చెప్తున్నా, ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. గైస్, నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి మీరు అట్లీస్ట్ 1 అవర్ అన్నా స్పెండ్ చేసి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో రిపీట్ అయితే మీకైతే చూసుకొని వెళ్ళండి, జస్ట్ చాలు. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా చూసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది కదా. కానీ చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతుంటారు, 100% వస్తుందా బ్రో, 100% వస్తుందా సార్ అని అయితే. మనమైతే డ్యామ్ షూర్గా అయితే చెప్పలేము మిత్రమా. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. అందరూ కూడా సక్సెస్ఫుల్గా పాస్ కావడం అయితే జరిగింది. ఈ ఇయర్ కూడా పెడుతున్నా, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా, డ్యామ్ షూర్గా అయితే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే. నెక్స్ట్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సబ్జెక్ట్ టఫ్గా ఫీల్ అవుతున్నారు నైన్త్ క్లాస్ స్టూడెంట్, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి.